ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, అప్పులైనని మాట అంటున్నారు, ఇంకొకటి అయిందని మాట అంటున్నారు. అంటే నువ్వు దేవుడిని ఎరక్క ముందు నువ్వు ఏదో కృంగిపోయావు, భయపడ్డావు, తెలియదు కాబట్టి ఇప్పుడు తెలిసింది యేసయ్య నీకున్నాడని. ఇక చావాలి అన్న ఆలోచన పక్కన పెట్టేయి, పనికిమాలిన ఆలోచన, అది సైతాన్ ఆలోచన. బ్రతుకు పోరాడి గెలవాలి. ఇంతకు ముందు నువ్వు ఒంటరివి, ఇప్పుడు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏదో ఒక దారి నీకు చూపిస్తాడు. సరే, ఇచ్చిన వాళ్ళు ఒక మాట అంటాం, మరి తప్పు కాదుగా, పాపం వాడు ఇచ్చాడు కదా, ఏదో పైకి నిన్ను గాయపరచాలని అంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ముష్టిబతికి ఆ వ్యక్తిది. తీసుకున్నప్పుడు ఎవరు చేయి కింద ఉంది, ఎవరు చేయి పైన ఉందండి? అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినోడు చెయ్యి, తీసుకున్నోడిది కదా. ఇప్పుడు అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవడు చేయి కింద ఉంటుంది, ఎవరు చేయి పైన ఉంటుంది? ఇప్పుడు పైన ఉంది ఎవరు? నువ్వే. అప్పులు చేసినా నువ్వే పైన ఉన్నావు.